Namaskaram, Jai Shri Ram. ISKCON is a Hindu organization, we all know that. బట్ నేను దాన్ని సపోర్ట్ చేస్తానా, నేను వ్యతిరేకిస్తాను, ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇస్కాన్ని ఒకళ్ళు టెర్రర్. సి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ సపోర్ట్ ఇస్కాన్ ఆర్ నేను ఇస్కాన్ని ప్రో లేకపోతే నేను ఇస్కాన్ని వ్యతిరేకిస్తాను. ఓకే, ఇస్కాన్ సాంప్రదాయం నా సాంప్రదాయం అయితే ఒకటి కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ నేను ఇస్కాన్ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే నేను ఒప్పుకోను. బికాస్ ఇస్కాన్ ఈజ్ ప్రాపగేటింగ్ కృష్ణతత్వ ఆర్ గౌడీయ వైష్ణవిజం. ఓకే, సో ఇంతవరకు అక్కడి వరకు మాట్లాడుకుందాం. కాంట్రవర్సీ చేయొద్దు. నేను ఏదో ఇస్కాన్ని సపోర్ట్ చేశాను, ఇస్కాన్ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేశానని కాంట్రవర్సీ చేయొద్దు. నేను చెప్పేది ఏంటి అంటే ఇస్కాన్ ఇస్ నాట్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే బంగ్లాదేశ్లో ఒక ఇస్లామిక్ సంస్థ, ప్రతి ఒక్క మెంబర్ అక్కడ ఆ ప్రొటెస్ట్లో నిలిచిన వాడి చేతితో గన్నులు ఉన్నాయి. వాళ్ళు గన్నులు ఇలా పట్టుకొని చేతులతోటి, రెండు చేతులతోటి పైకి ఎత్తి పట్టుకొని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇస్కాన్ అనేది ఒక టెర్రరిస్ట్ సంస్థ అంట, వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారంట, మత అసహనాన్ని క్రియేట్ చేస్తున్నారంట. ఇది ఒక పరాయి దేశంలో ఒక హిందూకి జరుగుతున్న మర్యాద ఇది. కానీ మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, పక్క దేశానికి జై కొట్టేవాడిని మాత్రం మనం ఏమనకూడదు. ఇక్కడ అక్కడ చూడండి, ఇప్పటికి కూడా హిందువులు మేల్కోకపోతే నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. సీ ద యాటిట్యూడ్ డిఫరెన్స్. అక్కడ మైనారిటీస్ని ఎలా చూస్తున్నారు, ఇక్కడ మైనారిటీస్ని మనం ఎలా చూస్తున్నామో ఒకసారి డిఫరెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు నా దాంట్లో వచ్చి ముస్లిమ్స్ కామెంట్స్ పెట్టి బూతులు మాట్లాడారంటే ఒక్కొక్కడికి పగులుతుంది. ఎందుకంటే మీరు చేసేదే మేము మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి నేను మాట్లాడింది నిజం. సో ఇస్కాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు అంటే ఇంకా ఆర్ఎస్ఎస్ని ఏమంటారు, లేకపోతే ఒక బీజేపీని ఏమంటారో మీరు ఆలోచించుకోండి. బంగ్లాదేశ్లో జరుగుతుంది ఇది. అదే మనం నిజంగా పిఎఫ్ఐ లాంటి ఆర్గనైజేషన్ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడితే మనం మన మత అసహనం గురించి మాట్లాడుతున్నామని మాట్లాడతారు. సో ప్లీజ్ you compare both the situations and then wake up. Okay.